ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అక్కర్లేదు. అప్పుడు 1980 ఆ తర్వాత 1930s విశ్వేశ్వరయ్య గారి ఇచ్చిన సూచనల మీద తీసుకున్న కొన్ని చర్యలు తప్ప ఈ మధ్యకాలంలో ఏ రకమైన చర్య తీసుకోలేదు. సున్నా. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం వెళ్ళినా కూడా ఇప్పుడు కోతలు చాలా పోయచ్చు, దానికేమి అపోజిషన్ అని చెప్పి మాట్లాడచ్చు అడ్డదిట్టుగా. కానీ వీళ్ళ నిర్వాహకంలో 60 ఏళ్ళు ఉన్నది. 58 సంవత్సరాలు పరిపాలన చేసిన పెద్దలు ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వేరే ఇంకే ఆకాశ రామన్నలు చేయలే. ఈ అక్రమ ఈ 28,000 కట్టడాలు కట్టింది కూడా వీళ్ళ సాక్షిగానే. దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా ఈ దూరలే. మేమేదో అర్థమవుతుంది హైదరాబాద్ ఇస్తే ఇప్పుడు టీఆర్ఎస్ చిడగొట్టింది పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అంత తెలివి తక్కువ మాటలు మాట్లాడద్దు, మంచిది కాదు. ప్రతిపక్షాలకు సిద్ధసిద్ధి ఉంటే ఈ అక్రమ కట్టడాలకు పిలిచివేదలప్పుడు మళ్ళీ ధర్నాలు చేయొద్దు, సహకరించాలి, పాజిటివ్ అటిట్యూడ్ ఉండాలి. ఎస్, ఐఎమ్ డిమాండింగ్ టుడే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఐఎమ్ డిమాండింగ్. ఎవరి చిత్తశుద్ధి ఏందో కూడా ప్రజలకు తెలియాలి, వాస్తవాలు ఏందని. ఇటు మాట్లాడతాం అటు మాట్లాడతాం అంటే కాదు కదా. రియాలిటీ ఉండాలా, కరెక్ట్ ఉండాలా, వాస్తవంగా వాస్తవంగా నగర ఇమేజ్ పెరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, పౌర జీవనం బాగుండాలి, ఆ దిశగా ఉండాలి. సో అవన్నీ కూడా చేయాల్సిన అక్కడ ఉంది.